నమస్కారం. కోవిడ్-19 జిల్లా వార్షిక సమగ్ర సంపూర్ణ నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర కార్యక్రమాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం భూపాల్పల్లి జిల్లా నుంచి సౌమ్య గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సౌమ్య గారు. నమస్కారం మేడం. భూపాల్పల్లి జిల్లాలో కోవిడ్ వ్యాప్తి ఎలా ఉంది? ఇప్పటివరకు ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయి? అందులో రికవరీ సంఖ్య ఏ విధంగా ఉంది? ఇప్పటివరకు ఎంతమంది మరణించారు? ఈ వివరాలన్నీ చెప్తారా? జిల్లాలో గతంలో కోవిడ్ వ్యాప్తి ఎక్కువగానే ఉంది. అధికారులు చేపట్టిన చర్యలతో జిల్లాలో చేసిన అధిక టెస్టులతో కోవిడ్ పాజిటివ్ల వ్యాప్తి చాలా వరకు తగ్గుతూ వచ్చింది. ఇప్పటి వరకు 32,269 టెస్టులను నిర్వహించారు. అందులో 3,257 పాజిటివ్ కేసులుగా నిర్ధారణ కాగా ప్రస్తుతం 73 యాక్టివ్ కేసులు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో కోవిడ్ తో 12 మంది మృతి చెందగా వీరిలో ఒక కోవిడ్ అనే కాకుండా కొంతమందికి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఉన్నాయి. రోజుకు 500 నుండి 700 వరకు టెస్టులను నిర్వహిస్తున్నారు. పాజిటివ్ శాతం చూస్తే 10% ఉంది. రికవరీ శాతం 94% వరకు వస్తుంది. కోవిడ్ నిర్ధారణ అయి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ రికవరీ అయిన వారికి తగు జాగ్రత్తలు చెప్తున్నారు. కరోనా యాక్టివ్ గా ఉన్న వారిని జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ క్వారంటైన్లలో ఉంచి వారికి కావాల్సిన వైద్య సేవలను అందిస్తున్నారు. కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న కొంతమందిని మాత్రం వైద్యుల సూచనల మేరకు వరంగల్ ఎంజిఎం కు తరలిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? భూపాల్పల్లి జిల్లాలో వైద్యాధికారులు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలతో కోవిడ్ వ్యాప్తి చాలా వరకు తగ్గుతూ వస్తుంది. అధికారులు గ్రామాల్లో వివిధ రకాలుగా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రజలు కూడా తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. గ్రామాల్లో కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలకు అర్థమయ్యే రీతిలో కళాకారులచే కోవిడ్ వ్యాప్తిపై కళాజాత నిర్వహిస్తున్నారు. కోవిడ్ ప్రభావం బొగ్గు ఉత్పత్తిపై ఎలా ఉంది? కోవిడ్ నిర్ధారణ అయిన కార్మికులకు అధికారులు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? జిల్లాలో బొగ్గు గనులపై కోవిడ్ ప్రభావం ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి టార్గెట్ లో కేవలం 40% మాత్రమే బొగ్గు ఉత్పత్తి అయింది. ఈ సంవత్సరం జిల్లా కేంద్రంలోని 3వ ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాబోతుంది. జిల్లాలో 4 భూగర్భ గనులతో పాటు 2 ఉపరితల గనులు ఉన్నాయి. ఇక కోవిడ్ విషయానికి వస్తే సింగరేణి సంస్థ మాత్రం ప్రతిరోజు సింగరేణి కార్మికులకే కాకుండా వారి కుటుంబాలకు కూడా కోవిడ్ టెస్టులను నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు 5,520 పైగా కోవిడ్ టెస్టులను నిర్వహించగా అందులో 500 వరకు పాజిటివ్లు రావడం జరిగింది. ప్రస్తుతం 31 మంది పాజిటివ్ నిర్ధారణ అయి ఐసోలేషన్ లో ఉన్నారు. వీరికి అవసరమైన చికిత్సతో పాటు అదనపు వసతులను సింగరేణి సంస్థ ఏర్పాటు చేసింది. జిల్లాలో వ్యవసాయం సాగు ఎలా ఉంది? జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో పంటలు ఎలా ఉన్నాయి? దిగుబడి ఎలా ఉంది? ఈసారి జిల్లాలో ఎన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు చెప్పండి. ఈ వానాకాల పంట సాగులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియంత్రిత పంట సాగును అమల్లోకి తెచ్చింది. అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో జిల్లాలో ప్రభుత్వ సూచనల మేరకు రైతులు ఈ వానాకాలంలో 1,19,000 వరి పంట సాగుతో పాటు 1,24,000 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. మంచి దిగుబడి వస్తుంది అనుకునే సమయంలో జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో 26,817 ఎకరాలలో వరి పంట నష్టం జరిగింది. దీని ద్వారా దాదాపు 13,000 మంది రైతులు వరి పంట నష్టపోయారు. ఇక పత్తి పంటకు వస్తే 18,916 ఎకరాల పత్తి పంట నష్టం వాటిల్లింది. ఇక జిల్లాలో ధాన్యం కోత ప్రారంభం కావడంతో రైతులు తమ ధాన్యంను విక్రయించేందుకు వీలుగా అధికారులు జిల్లాలో 33 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలు తీరెలా ఉంది? కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో ఉపాధితో పాటు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఈ ఏడాది కరోనా విపత్కర సమయంలో భూపాల్పల్లి జిల్లాలో కేంద్రం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం విజయవంతంగా పనిచేస్తుంది. ఉపాధి లేక బాధపడుతున్న 2,73,490 మందికి ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి లభిస్తుంది. కోవిడ్ ప్రభావంతో పట్టణాల్లో ఉపాధి లేక మళ్లీ సొంత గ్రామాలకు వచ్చిన 5,720 మందికి అదనంగా 1,748 కొత్త జాబ్ కార్డులను మంజూరు చేయడం జరిగింది. ఇప్పటివరకు జిల్లాలో 1,239 కుటుంబాలు 100 రోజుల ఉపాధి పనులు పూర్తి చేసుకున్నారు. ముఖ్యంగా పట్టణాలలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ కోవిడ్ తో ఉపాధి కోల్పోయి తిరిగి గ్రామాలకు వచ్చిన వారికి ఉపాధి హామీ పథకం ద్వారా ఎంతో లబ్ధి చేకూరుతుంది. జిల్లాలో 2020 సంవత్సరానికి జరిగిన ప్రత్యేక కార్యక్రమాల వివరాల గురించి చెప్తారా? జిల్లాలో 2020 సంవత్సరం చూస్తే మొదటి 3 నెలలు మినహా అంతా కోవిడ్ తో గడిచిపోవడం తప్ప ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు జరగలేదు. అదేండి, భూపాల్పల్లి జిల్లా నుంచి సౌమ్య గారు చెప్పిన జిల్లాలో వార్షిక సమగ్ర సంపూర్ణ నివేదిక విన్నాం కదా. ధన్యవాదాలండి సౌమ్య గారు. థ్యాంక్ యూ మేడం. మరో రోజు మరో జిల్లా వార్షిక సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.